మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి స్టార్ట్ చేద్దామండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగిచ్చినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించుదని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువునైనా కఠినుడువని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున. నేను మనం చూస్తున్నాము, ఆయన దాసుల్ని పిలిచి ఒక దాసునికి ఇంత, ఒక దాసునికి ఇంత, ఒక దాసునికి ఇంత అంటే ముగ్గురిని పిలిచి ముగ్గురికి ఇచ్చినట్టుగా కనబడుతుంది. కానీ అదే లూకా సువార్తలు చదివినప్పుడు ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉంది, డీటెయిల్స్ కొంచెం ఎక్కువ ఉంది. లూకా సువార్త 19:11 నుండి చదువుదామండి. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశములకు ప్రయాణమై తన దాసులకు 10 మందిని పిలిచి 10 మందిని పిలిచాడంట. ఆయన యేసుప్రభు ఆయన గురించే చెప్తున్నాడు. ఆయన ఎంతమంది యేసుప్రభు రాజు అని నమ్ముతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఎప్పుడు జడ్జ్మెంట్ స్టార్ట్స్ అట్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయన ఇంటి దగ్గర ప్రారంభం అవుతుందంట, ఆయన ఇంట్లో ప్రారంభం అవుతుందంట తీర్పు. మనం అనుకుంటాం తీర్పు బయట అన్యుల దగ్గర కాదు, ఫస్ట్ ఇంట్లో, దాని తర్వాత బయట. జడ్జ్మెంట్స్ బిగిన్స్ అట్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఇంట్లో ప్రారంభమై దాని తర్వాత బయట. మనం చూస్తున్నాము ఈ ఉపమానంలో అదే యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆయన దాసుల్ని ఇందులో చూసినప్పుడు తేడా వ్యత్యాసం ఉంది. ఏంటంటే 10 మందిని పిలిచాడంట. 10 మంది దాసులను పిలిచి 10 మందికి ఎంత ఇచ్చాడంట? ప్లీజ్. తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చాను. ఎంత ఇచ్చాడంట? 10. అంటే ఇక్కడ అందరికీ ఒకటే ఇచ్చినట్టుంది, అక్కడేమో 5, 2, 1 ఇచ్చినట్టుంది. సో ద సబ్జెక్ట్ ఇప్పుడు డిబేట్. చాలామంది ఏం చేస్తారో తెలుసా? అపవాది ఏం చేస్తారో తెలుసా? బైబిల్ తప్పో, అక్కడ 10 ఇచ్చాడు, అందరికీ 10 ఇచ్చాడు, దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. అక్కడ సమానంగా ఇచ్చాడన్న మాట రాయబడి ఉందా? లేదు. 10 మీనాలు ఇచ్చాడు. 10 మంది దాసులు, 10 మీనాలు. అంటే అక్కడ గ్రహింపు ఎలా ఉండొచ్చు అంటే 10 మందిని పిలిచి 10 మందికి కావాల్సిన మీనాలు ఇచ్చి ఉండొచ్చు, అసంప్షన్. కానీ మత్తయి సువార్తలో చూసి డీటెయిల్ ఏంటంటే వారి స్తోమత ప్రకారం ఇచ్చాడంట. అంటే దేవుడు ఇక్కడ ఈ డీటెయిల్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు మత్తయి సువార్తలో. ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు, కానీ వారి స్తోమత ప్రకారమే ఇస్తాడు. ఏంటి ఆ స్తోమత? ఏంటి చూస్తాం ఈరోజు వాక్యంలో చూస్తాం. ఏంటి ఆ కెపాసిటీ ఏంటి? అదే సమయంలో చూస్తున్నాం అక్కడ ఇంకొక తేడా చూస్తున్నాం. ఏంటంటే ఆ రాజకుమారుడు తన దాసునికి ఇచ్చిన తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడు వారికి? నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయుడి. మత్తయి సువార్తలో కూడా చూస్తున్నాం. మనం మత్తయి సువార్తలో ఏం చూస్తున్నాము? అక్కడ తీసుకున్న వ్యక్తి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వెళ్ళి వ్యాపారం చేసి ఇంకొక 5 సంపాదించాడు. వ్యాపారం చేసి 2 చోట్ల చూస్తాం వ్యాపారం, ద కామన్ వర్డ్ మల్టిప్లై.
డూ బిజినెస్ టిల్ ఐ కమ్. అక్కడ నుండి గమనిస్తున్నాము, ఈ ఉపమానం గమనిస్తే ఆయన తిరిగి వచ్చిన తర్వాత లెక్క అడుగుతున్నాడు. అంటే ఇంట్లో ప్రారంభమవుతుంది తీర్పు, లెక్కప్ప చెప్పాలి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షా విధి లేదు. కానీ అదే సమయంలో నీ స్టేటస్ ఏంటి, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు ఉన్న నమ్మకత్వాన్ని బట్టి నీకు దేవుడు లెక్క చూస్తున్నాడు. అఫ్కోర్స్ క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదన్నప్పుడు కొంతమంది అనుకుంటారు, నేను రక్షించబడి ఎలా ఉన్నా కూడా పర్వాలేదేమో. కుదరదు. చెడ్డదాసుడువా, తీసుకెళ్ళి అగ్నికొండలో పడే, తీసుకెళ్ళి శిక్షించు. నువ్వు దాసుడువే, నువ్వు ఆయన ఇంట్లో ఉన్న వ్యక్తివే. చెడ్డదాసుడు ఉపమానం కూడా ఉంటుంది, ఇంకా అపనమ్మకమైన దాసుడు, తీసుకెళ్ళి నాశనం చేసేయండి, కాల్చేయండి, పళ్ళు కొరికి ఏడ్చే స్థలంలో పెట్టేయండి, పడేయండి. శిక్ష కఠినంగా ఉంటుంది. సో రక్షణ పొందుతాం మాత్రం చాలదు, కానీ మన జీవితంలో మనం దేవునికి అంగీకారంగా బ్రతకాలనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఈ ఉపమానాలకు మళ్ళీ వస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు అభివృద్ధి చెందిన దాన్ని నేను లెక్క అడుగుతాను, చూస్తాను, పరీక్షిస్తాను. 5-10 చేసిన వాడిని బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 10 పట్టణముల పైన అధిపతిగా ఉంటావు. 2-4 చేసిన వాడిని బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 4 1. ఎందుకంటే లూకాసు వార్తలు చూసినప్పుడు అక్కడ 5 అని ఉంటుంది. 5-4 ముఖ్యం కాదు, మొత్తానికి ఏం చేశాడు, ఇచ్చిన డబుల్ చేశాడు. 5 డబుల్ అయింది, 4 డబుల్ అయింది, లేకపోతే వాట్ ఎవర్ డబుల్ అయింది. గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. గుడ్. దేవుడి దగ్గర నుండి గుడ్ అన్న మాట వస్తాం, ఎంత ఘనమైన మాట తెలుసా. దేవుడు నిన్ను గ్రేట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను గుడ్ అన్నాడా, ఇంకంతే, లైఫ్ టైం అచీవ్మెంట్ అయిపోయింది. బైబిల్ మొత్తంలో చూడండి, మంచి, గుడ్, ఆ మాట దేవుడు కానీ ఇవ్వగలుగుతా ఒక మనిషి ప్రకారం, ఒక మనిషి పట్ల. నథింగ్ అండ్ గ్రేటర్ టైటిల్ లేదండి దానికి మించి. చేతులు కట్టుకుందే చేయవలసింది ఏ చేసామని చెప్పాలంట. గుడ్ అంటాడంట దేవుడు. దట్ ఈస్ ఎనఫ్. ఈరోజు మనుషులు అట్లా కాదు, గుడ్, గ్రేట్, వండర్ఫుల్, ఆసమ్, మైటీ, నన్ లైక్ యూ, ఈ మాటలు కావాలని కోరుతారు. గుడ్ అన్న మాట అంటే వేస్ట్. ఈరోజు స్కూల్లో కూడా చూడండి, గుడ్, వెరీ గుడ్. God does not have very good. God says good. దేవుడు సృష్టి మొత్తం చేసినప్పుడు మంచిది, 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 మంచిది. దేవుడు మంచిది అన్నాడు అనుకో, ఇంకా దానికి మించింది ఏది లేదు. మన జీవితంలో ఆయన దృష్టిలో మంచివారిగా బ్రతకమనుకో, ఇంకా దానికి మించింది ఏది లేదు. ఈ వాక్యం అనేది అప్పుడు పరీక్షించుకోవాలండి. మనల్ని దేవుడు లెక్క అడుగుతున్నాడు, లెక్క అడగబోతున్నాడు. కానీ లెక్క అడిగేటప్పుడు లెక్క చెప్తానికి సిద్ధంగా ఉన్నామా? ఎలాగ లెక్క అడుగుతాడు, దేన్ని ఆధారం చేసుకుని లెక్క అడుగుతాడు అన్నప్పుడు తలాంతులంట. ఈ మాట గమనించండి. దేవుడు మనకి ఇచ్చిన దాని గురించే మనల్ని లెక్క అడుగుతాడంట, మనకి ఇవ్వని దాని గురించి మనల్ని లెక్క అస్సలు అడగడు. ఈరోజు దేవుడు మీకు ఏం తలాంతులు ఇచ్చాడు, ఏ మైనాలను ఇచ్చాడు, ఏంటి అది దేవుడు మీకు ఇచ్చింది. ఇక్కడ ఉన్న వారిని యథార్థంగా అడగబోతున్నాను. ఇప్పుడు చేతులు ఎత్తబోతున్నారు. ఎంతమందికి నా తలాంతులు ఏంటో నాకు తెలుసు, నాలో కనీసం ఎన్ని తలాంతులు, కనీసం ఒకటన్నా ఉందని నాకు తెలుసు అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? తిరిగి చూడండి ఒకసారి. 5% కూడా తెలిసిన వారు లేరు. తెలిసిన వారు ఉన్నారు 5%, మిగతా వారు అసలు తెలియని వారు, అంటే 95% తెలియదు ఏంటో. ఈ వాక్యం మీకే జాగ్రత్త. తెలుసు అన్నవారు నాకు కాదనుకోద్దు. వెయిట్, మీకు కూడా ఉంది. అదే అన్న ఆల్ ఏజ్ గ్రూప్స్. జీవితము దేవుడిచ్చే వరము, దేవుడిచ్చే బహుమానం. దేవుడు జీవితాన్ని ఇస్తాం మాత్రం కాదు, జీవితంలో మనం ఏమవ్వాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడంట. తల్లి గర్భంలో దేవుడు మనల్ని నిర్ణయిస్తున్నాడంట. ఓ మాట చెప్పాలంటే, దేవుడు నిన్ను ఏమవ్వాలో నిర్ణయించేటప్పుడు దానికి కావాల్సిన తలాంతులు కూడా నీలోకి ఇస్తున్నాడు. అర్థమవుతుందా? నీవు ఆయన్ని కీర్తించి మహిమపరచాలంటే నీకు మంచి స్వరాన్ని ఇచ్చే దేవుడు, నో డౌట్. నీకు ఇవ్వని దాన్ని దేవుడు నువ్వు చేయాలని ఆశపడ్డావు. నువ్వు చక్కగా ఆయన్ని కీర్తించి మహిమపరచాలన్నప్పుడు గాడిద స్వరాన్ని నోడు. నువ్వు ఆయన గణపరుస్తూ నీ తలాంతులు అంటే నీ వాయిద్యములతో ఆయన ఆరాధించాలన్నప్పుడు హీ విల్ గివ్ యు ద టాలెంట్ ఆఫ్ మ్యూజిక్. ఈ రీతిగా ప్రభు ఒక వ్యక్తిని ఒక రీతిగా జీవించాలి అని కోరేటప్పుడు ఆ వ్యక్తికి కావాల్సిన తలాంతులను ఇస్తాడు. దేవుడు వాటిలో చూస్తానండి, ప్రభు అందరికి తలాంతులు ఇస్తున్నాడు. కనీసం తలాంత ఎంత? 1. కనీసం 1. ఇంతమంది నాకు తెలియదు అంటున్నారు. మిమ్మల్ని నేను తిడతలేదంటే దండం పెడుతున్నా, ముందే చెప్తున్నా.
కానీ ఉన్నది చెప్పాలి కదా. ఈ ఒక్క తలాంతోడు కన్నా చెడ్డోళ్ళు. ఆ ఒక్క తలాంతోడు తలాంత ఏదో తెలుసంట, తీసుకున్నాడంట. ఈయన సంగతి కూడా తెలుసంట, యజమాని సంగతి. భద్రంగా తవ్వి దాచిపెట్టాడంట, పాడు చేయలేదు, భద్రంగా దాచిపెట్టాడు. దాచిపెట్టి తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఈ మిగిలిన బ్యాచ్ ఎలా తెలుసా? అసలు నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు? నాకు నువ్వేం అవ్వలేదు. ఎప్పుడన్నా ఎవరికన్నా డబ్బులు ఇచ్చి వారు మిమ్మల్ని అడిగారా ఎప్పుడు ఇచ్చావు? డబ్బులు కాకపోతే ఏదైనా ఇచ్చి ఆ రోజు నీకు ఇచ్చా కదా, నాకెప్పుడు ఇచ్చావు నువ్వు ఎప్పుడన్నా అన్నారా? కోపం రాలే? ఎందుకంటే ఇచ్చినోడికి బాగా తెలుసు ఇచ్చింది, తీసుకున్నోడు మర్చిపోతారేమో. దేవుడు మనందరికీ తలాంతులు ఇచ్చాడంటే మనం అంటున్నాం నాకేం అవ్వలే అంటే దేవుడు అన్యాయస్తుడు అనమాట. దేవుడు పార్షాలిటీ అనమాట. దేవుడు కొంతమందికి మాత్రమే మేలు చేస్తాడు, అందరికి మేలు చేయడం అనమాట. నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, అదే సాతాను చెప్తాడు వచ్చి, నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, దేవుడు నీకు ఒకలాగా ఆయనకు ఒకలాగా, నువ్వు ఎక్కడ గొప్పడు తోడో నీకు చెప్పడో నీకు అవ్వడో. నో నో నో, ద లైఫ్ ఆఫ్ ద ఎనిమీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, నా స్వరం వినబడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు కనీసం ఒక్క తలాంతన్నా ఇచ్చాడు, ఒక్కటన్నా ఇచ్చాడు, కనీసం ఒక్కటన్నా ఉంది. 1 is enough for you to become great. You don't need 100. You need that 1. దేవుడు ఇచ్చింది ఏది అల్పమైంది కాదు, ఘనమైంది. కానీ మనం అనేక సార్లు ఇతరులతో పోల్చుకుంటూ నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు, నాది ఏం అందులే, నా దానికి ఏం విలువ ఉందిలే. ఈరోజు అలాంటి వారు ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడు. అది విత్తాలని, అది వర్ధలింపజేయాలని, అది అభివృద్ధి పరచాలని, దాన్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చింది నేను ఇలా చేశాను, దేవుడు ఆనందించినట్లుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనం అనుకుంటున్నాము ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ నాకు ఉండవు, నేను ఇలాగనే ఉంటాను. ఇదే దేవుడు జాగ్రత్త, నీకు ఇచ్చిన తలాంతను పాతి పెడుతున్నావు, లేకపోతే నీకు ఇచ్చిన తలాంత అసలు నీకు గుర్తెరుగుతలేదు. ఒకడున్నాడు దొంగ, దోచుకునేవాడు, నాశనం చేసేవాడు, చంపేవాడు. జాగ్రత్త. ఈరోజు ఎంతోమందిని అపవాది దోచుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వు అంటున్నావు దేవా నాకు ఎప్పుడు ఇచ్చావు? దేవుడు ఇస్తున్నాడండి, ఇచ్చాడండి. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అనుకుని చూడండి, మీ తాత నీ పేరు మీద ఏదో ఒక స్థలం రాసిపోయాడు, ఆయన పోయాడు, ఆ డాక్యుమెంట్ ఎక్కడో ఉంది, ఆ స్థలం అక్కడే ఉంది. ప్రతిరోజు నీ కళ్ళు ముందు ఆ స్థలం చూస్తున్నావు, ఎంత మంచి స్థలం, ఎంత బాగుంది, ఏం ప్రయోజనం? అది నీ పేరు మీద ఉందని నీకు తెలీదు. ఏమన్నా ప్రయోజనమా? కరెక్ట్గా నువ్వు చచ్చే ముందు నీ మనవడు ఎవడో తీసుకొచ్చి తాత ఏంటి నీ పేరు మీద ఉంది, నీ తాత రాసాడు ఇది అంటే ఎలా ఉంటుంది? నా బ్రతుకు కాలం నా కళ్ళు ముందు ఇంత ఆశపడ్డాను, చచ్చే ముందు వచ్చి నాకేం ప్రయోజనం? అర్థమవుతుందా అండి? దేవుడు మనకి ఇచ్చినవి మనం ఎంతోమంది మన జీవిత కాలంలో మనం ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు డిస్కవర్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యూ. ఇంకోళ్ళు చెప్పరు, పక్కోళ్ళు చెప్పరు, కూడా చెప్పే నాలో దేవుడు ఏమి ఇచ్చాడు, లేదు లేదు నీలో ఇచ్చింది. యూ హ్యావ్ టు డిస్కవర్, యూ హ్యావ్ టు డిస్కవర్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో దేవుడు ఇచ్చిన మైనాలు మీరు ఎరుగున్నారా? ఆర్ యు అవేర్? డూ యు నో? డూ యు రికగ్నైజ్? దేవుడు వాటిలో చూస్తానండి, అజ్ఞానము నెంబర్ 1 కారణం. అజ్ఞానము, ఎందరిలో అజ్ఞానము. కొందరైతే ఎలాగంటే అజ్ఞానం అని చెప్పరు, సగం సగం జ్ఞానం. సగం తెలుసు, దేవుడి గురించి సగం తెలుసు, వాక్యం సగం తెలుసు, జీవిత విధానం సగం తెలుసు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. ఏది సరిగా తెలియదు. తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. తెలిసి తెలియనోడికి చెప్పగలమా? ఇంపాసిబుల్. ఇదిగోటే తెలిసి తెలియనోడికి వాడు తెలిసిందే అంతా అనుకుంటాడు. తెలిసి తెలియనోడికి నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసులే, నాకు తెలుసు. పిల్లలు చూడండి, ఏదో ఒకటి తెలుసు, ఇంకోటి చెప్తా ఉంటే ఐ నో ఒట్టరా ఐ నో. మనుషుడు బుద్ధి అది. కానీ ఈరోజు అపవాది మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు వాడికి మనమంతా అసలు పిచ్చ లైట్, బాధే లేదు, ఉండి అలాగనే ఉంటావు. నువ్వు ఎక్కడిగా పోవో, నువ్వు అజ్ఞానంలో ఉన్నంత వరకు దేవుడు నీకు ఎంత ఇచ్చినా నాకు బాధ లేదు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా నాకు బాధ లేదు, ఎంత నీ బట్టలు తలంచినా నాకు బాధ లేదు. నువ్వు అజ్ఞానంలో బ్రతుకున్నంత వరకు నేను పోయి నా బిజీగా వేరే పని చేసుకుంటా ఉంటా. ఎందుకంటే అజ్ఞానము మన జీవితంలో
మనం ఎవరమో, మనం ఏంటో, మనం ఈ దేవుని ద్వారా ఏమై ఉన్నామో, మనం క్రీస్తు ద్వారా ఏమై ఉన్నామో, మన విలువ ఏంటో ఎరగని వారిగా ఉంటామో, అపవాదికి నీకు అధికారం ఉందని నువ్వు తెలుసుకున్నంత వరకు వాడు నిన్ను చూసి ఎందుకు భయపడతాడు? నీకు అధికారం ఉందని వాడు తెలుస్తేనే నీకు లోబడతాడు. నీకు అధికారం ఉందని తెలియకపోతే వాడు నీ మీద అధికారం చెలాయించి వాడు నీకు రాజుగా ఉండాలని ఆశపడతాడు. ఈ వాక్యం వింటాం వారు మనం ధ్యానించాలండి. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినవి ఏదో మనం ఎరుగున్నామా, ఎంత అజ్ఞానంలో ఉన్నామో. దేవుడు అట్లా చూస్తే యేసు ప్రభు 3 సార్లు ఏడ్చినట్టుగా డాక్యుమెంట్ చేయబడి ఉంటుంది. ఒకటి, లాజరు మరణించినప్పుడు ఆయన సహోదరులు ఏడుస్తూ ఉంటే, ఆయన సహోదరులు ఏడుస్తూ ఉంటే వారి ఏడుపును చూసి ఆయన ఏడ్చాడంట. వారి ఏడుపును చూసి ఆయన ఏడ్చారంట. వారు పోయి చచ్చిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు చూడండి, అట్లా ఏడుస్తూ ఉంటే, లాజరు చనిపోయి ఏడుస్తూ ఉంటే వారి బాధను చూసి ఆయన ఏడ్చాడంట. ఆయనకు తెలుసు ఆయన వచ్చిందే లాజరును లేపుతానికి, బట్ హీ వాజ్ కనెక్టెడ్ విత్ దేర్ ఎమోషన్స్. రెండోసారి చూసినప్పుడు ఆయన యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడంట. ఆ యెరూషలేమును చూసి ఏడ్చేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, యెరూషలేమా నీకు రాబోయే ఉగ్రత, నీకు రాబోయే కీడు నువ్వు ఎరుగుంటే ఎంత మేలు. ఎందుకంటే నీకు రాబోయే కీడు, నీకు రాబోయే నష్టము, నీకు రాబోయే తీర్పు నువ్వు ఎరుగుంటుంటే నువ్వు జీవితాన్ని బాగు చేసుకుంటావేమో, నువ్వు చక్కగా ఉంటావేమో, థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. కానీ నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. యు నో నాట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్. నీకేం జరగబోతుందో నువ్వు ఎరగట్లేదు కాబట్టి దేవుడు ఏడుస్తున్నాడంట అక్కడ. ఈరోజు ఒకటి అనుకుండా, మనల్ని చూసి యేసుప్రభు ఏడుస్తున్నాడా? నీ పట్ల నేను కలిగి ఉన్న తలంపులు, నీ కొరకు నేను ప్లాన్ చేసిన పనులు, నీ కొరకు నిర్ణయించిన కార్యములు, నీ కొరకు సిద్ధపరిచినవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కానివి నా ఆత్మ ద్వారాగా నీకు తెలియజేయాలని ఆశపడతా ఉంటే నువ్వేమో అజ్ఞానములు. వద్దు వద్దు వద్దు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. ప్రభు బాధపడుతున్నాడేమో అన్నట్టు. ఈరోజు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను, దేవుడు మీలో ఇచ్చిన తలాంతులు ఏదో మీరు గుర్తెరగాలి. డిస్కవర్ యువర్ సెల్ఫ్. నిజంగా ఒకటి చెప్తానండి, ద డే యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్, లోకం దీన్ని ఎక్కువ నమ్ముతుంది, దేవుని ప్రజలు నమ్ముతులే. ఏంటి? ద డే యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎవరివో, నీలో ఏముందో, నువ్వు ఏం చేయగలుగుతావో, నీకు కలిగిన తలాంతులు ఏంటో నువ్వు ఎరిగినప్పుడు యు ఆర్ బిజీ. ఎవరి దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకో, వ్యర్థమైనవి చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకో, ఇతరుల గురించి మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేసుకో. యు ఆర్ బిజీ విత్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ. యు ఆర్ బిజీ టు అచీవ్ ద థింగ్స్ యూ హ్యావ్ ప్లాన్డ్. ఎందుకంటే ఎవరో నీకు చెప్పక్కర్లా, దేవుడు తలంచినవి నీలో పెట్టాడు. ఇంకోటిది నువ్వు కాపీ చేయవు, ఇంకోటి లైఫ్ స్టైల్ తగినట్టుగా నువ్వు బ్రతకవు. యూ విల్ హ్యావ్ యువర్ ఐడెంటిటీ. మీరు ఎవరో దాని తగినట్టుగా బ్రతుకుతారు. దేవుడు అక్కడ చూస్తే మొదటిగా మనుషుడు అజ్ఞానాన్ని బట్టి దరిద్రతలో ఉంటాం. అజ్ఞానాన్ని బట్టి సగం తెలుసుకుంటాం, దాన్ని బట్టి అజ్ఞానం బట్టి సగం జ్ఞానాన్ని బట్టి దరిద్రత జీవితం. దరిద్రత. డోంట్ బ్లేమ్ గాడ్, యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నాకు ఎవరు చెప్పలేదే, నాకు తెలియదే. మా నాన్నగారు ఎప్పుడు అంటారు, నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు. ఈ మాటలు ఎప్పుడు చెప్పకూడదంట. ఎవరు చెప్పకపోతే నువ్వు అడిగి తెలుసుకో, తెలియకపోతే నువ్వు రీసెర్చ్ చేసి చూసుకో. If you have the desire, you find it out. Find out who you are, what is there inside you. నీలో ఉన్నది ఏంటి, నీలో దేవుడు ఇచ్చింది ఏంటి, నీకు ఇచ్చిన మైనాలు ఏంటి, తలాంతులు ఏంటి, నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి. కానీ ఈరోజు మీకు తెలియజేస్తా, మన దేవుని రాకడ త్వరగా ఉంది. మనం తొందరగా మనం రావాల్సిన ఛానల్లోకి రావాలి, మనం రావాల్సిన స్టాండ్లోకి రావాలి, మన ఐడెంటిటీలోకి మనం రావాలి. ఆయన వచ్చేటప్పుడు 10 చేసి చూపిస్తారో తెలియదు, కానీ కనీసం 1 చేసి చూపించాలి. లివ్ యువర్ బెస్ట్. దయచేసి స్థలం నుంచి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఎలాగ బ్రతకాలో నాకు నేర్పించు ప్రభువా. నా జీవితంలో ఎప్పటికీ ఎన్నో మోసపోయాను, ఎన్నో నష్టపోయాను, ఎన్నో నీ వాక్యానికి విరోధంగా పోయాను, ఎంతగానో అంధకారంలోనో ఎంతగానో అజ్ఞానంలో బ్రతికాను. కానీ ప్రభా, ఈరోజు అడుగుతున్నానయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయి.
నాకు కావాల్సిన గ్రహింపు దయచేయి. నేను ఎవరిని నేను తెలుసుకోవాలయ్యా. నీవు దేవుడు అని ఎరుగున్నాను, నేను ఎవరిని? నీ ద్వారంగా నాకేం అనుగ్రహించబడింది? ఈ జీవితంలో నువ్వేంటి కోరుతున్నావు? నాకు ఇచ్చిన ఈ తలాంతులు ఏంటి? నాకు ఇచ్చిన ఈ తలాంతుల ద్వారా ఎలా నేను వర్ధిల్తాను? ఈ తలాంతుల ద్వారా ఎలా నిన్ను మహిమపరుస్తాను? నాకు తెలియజేయ. నాలో ఉన్న తలాంతులు తెలుసుకునే, గ్రహించుకునే కృపను నాకు దయచేయి. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు తెలియజేయి. అంటిల్ గాడ్ క్రియేట్స్ ఆపర్చునిటీస్, యూ విల్ నెవర్ రికగ్నైజ్ వాట్ యూ గాట్. అడగండి, దేవా నాకు తరుణాలు దయచేయి, అవకాశాలు దయచేయి. నాకు అవకాశాలు దయచేయి, తరుణాలు దయచేయి. నీలో సిద్ధపాటు, నీలో సమర్పణ, నీలో నేర్చుకునే మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు నేర్పిస్తాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేర్చాలని ఆశపడుతున్నాడండి. ఆయన వాగ్దానాలు ఏది అకస్మాత్తుగా అప్పటికప్పుడు నిర్ణయించేది కాదు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడతానికి ముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను చూచిన దేవుడు, నీలో ఆయన తలాంతులు పెట్టిన దేవుడు, నిన్ను సిద్ధపరిచిన దేవుడు, ఆయన నీవు ఎలాగ బ్రతకాలో కోరిన దేవుడు, నీకు వాగ్దానాలు ముందుగానే ఎత్తిపెట్టాడు. ఆయన ఇది నీకు ప్రకటిస్తాను, నీ జీవితంలో ఇది నేను చేస్తాను, నిన్ను ఇలాగ నేను నడిపిస్తాను. ఈరోజు నీవు ఎక్కడున్నావు ముఖ్యం కాదండి, ఎలాగున్నావు ముఖ్యం. నువ్వు అన్నీ సేఫ్ అండ్ సౌండ్ అండ్ వెల్ అండ్ కంఫర్ట్ కాదు. నువ్వు కల్దీల మధ్య, కల్దీల విద్య, కల్దీల ఆహారము, ఆ బబులోనిల మధ్య ఉన్నావేమో, కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, దేవుణ్ణి గౌరవించే వ్యక్తిగా, దేవుని యందు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారంగా నీలో ప్రత్యేకత, నీలో ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇఫ్ యూ డోంట్ లివ్ రైట్, యూ కెనాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. If you don't serve God, you cannot have the spirit of excellence. అడగండి, ప్రభా నా బ్రతుకు దినాలు నాకు లెక్కిస్తూ నేర్పించు ప్రభా. ఎంతకాలమో ఎంతో నా జీవితం నాకు తెలియదయ్యా. నేను బ్రతుకున్న కాలం నీ మహిమ కొరకు బ్రతకాలయ్యా. ప్రతి ఒక్క అవకాశము, ప్రతి ఒక్క తరుణము, ప్రతి ఒక్క సమయంని సద్వినియోగపరచుకోవాలి ప్రభా. ఎంతో సమయం వ్యర్థపరచుకున్నాను, ఎన్నో దినములు వ్యర్థపరచుకున్నాను, ఎన్నో అవకాశాలను దుర్యోగపరుచుకున్నాను. ఎంతగానో వ్యర్థమైన వ్యక్తులతో, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన దృశ్యములతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. కానీ ఇదిగో ప్రభా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. గివ్ మీ విజ్డమ్ లార్డ్, గివ్ మీ ద డిసర్న్మెంట్. ఈరోజు ప్రభు మీతో నిజంగా మాట్లాడుతున్నాడంటే మీరు ఒక సమర్పణ చేయాలండి. మీరు ఒక సమర్పణ చేయాలి. నేను ఎవరిని నేను తెలుసుకోలేయ్యా, నాలో గ్రహింపు కలగాలయ్యా. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిర్ణయించాను. ఐ హ్యావ్ శాంటిఫైడ్ యూ, ఐ న్యూ యూ. తల్లి గర్భంలో నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకపరిచాను. ఉద్దేశం తెలియజేస్తాడు. ఇందుకొరకు జనములకు ప్రవక్తగా. ఈరోజు అడగండి, ప్రభా నా జీవితాన్ని నడిపించేయ్యా, నా జీవితాన్ని నడిపించేయ్యా, నా జీవితాన్ని నడిపించు ప్రభా. పరిశుద్ధ ప్రేమైన తండ్రి, కృపాకాలం మాకు ఇచ్చావయ్యా, వందనాలయ్యా. ఈ కృపాకాలంలో మాకు ఇంకొక సమయం ఇస్తున్నా, ఇంకొంచెం అవకాశం ఇస్తున్నా, ఇంకొంచెం గడియని కాలాన్ని, సమయాన్ని మాకు అధికపరుస్తున్నాం. మా జీవితాన్ని సరిదిద్దుకునే, చక్కబెట్టుకునే అవకాశం మాకు ఇస్తున్నాం. మాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. యేసు ప్రభా, నువ్వు చెప్పిన ప్రకారం తోటమాల దగ్గర అడుగుతున్నా కదయ్యా, ఇంకొక ఏడాది, ఇంకొక కాలము, ఇంకొక సీజన్స్ అవకాశం అడుగుతున్నా కదయ్యా. ఇంకనైనా ఫలిస్తామా? ఇంకనైనా మా జీవితంలో ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా? నీకు ఇష్టమైన జీవితం ఉంటుందా? నువ్వు మాకు కృపణిస్తున్నావు ప్రభా. యు గివింగ్ us టైం. ఈరోజు ఈ వాక్యం వెంటనే మా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. మార్పు కావాలయ్యా, నాట్ ఎమోషనల్ చేంజ్. హృదయం మారాలి,
హృదయం మారాలయ్యా, దృష్టి మారాలయ్యా. మేమెవరమో మేము గ్రహించుకోవాలి, మాలో నువ్వు ఏమనుగ్రహించావో గ్రహించుకోవాలి. భయంతో బ్రతికే జీవితాలు మాకు ఉండనవద్దు దేవా. నువ్వు మాకు ఇచ్చిన పిలుపుకి మాకు కావాల్సిన సమస్త రిసోర్సెస్ ఇచ్చే దేవుడు నీవేనయ్యా. మాకిచ్చే ఆరోగ్యం అవ్వచ్చు, ఆదాయం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ప్రతిదీ మేము చేరవలసిన గమ్యము చేరాలనే నీ కోరిక అయ్యా, నీ ఆశ అయ్యా. ఏదో భక్తులుగా విశ్వాసాలను చెప్పుకుంటూ చచ్చిన బ్రతుకులు కాకుండా దేవా, ఫలించే బ్రతుకులు, అభివృద్ధి చెందే బ్రతుకులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. అజ్ఞానంలో ఉండే వారికి ఉండనవద్దు, సగం నాలెడ్జ్తో ఉండనవద్దు. నేర్చుకోవాలయ్యా, నేర్చుకుంటామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నేర్పించయ్యా, నేర్పించు, మాకు నేర్పించు, అనుదినము నేర్పించు. పరిశుద్ధాత్మ దేవా నీవే మాకు మమ్మల్ని నడిపించాలి. మేము నడవలసిన త్రోవలో నడిపించగలిగిన దేవుడు నీవే. నీ అభిషేకం మా పైన ఉంటే ఎవరు మాకు ఏది చెప్పవలసిన అవసరం లేదు. అభిషేకం తానే నడిపిస్తానని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా మేము ఎట్టు వెళ్ళాలో, మేము ఎట్టు అడుగు తీయాలో, ఏ నిర్ణయం చేయాలో నీవే మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవా నీ వాక్యం తెలియజేస్తుంది. మీ వెనక నుండి ఒక శబ్దము వినబడుతుంది, కుడివైపు వెళ్ళు. ఎప్పుడైతే మేము అందులోకి వెళ్తామో వి ఫైండ్ రెస్ట్, విశ్రాంతి. దేవా మా జీవిత గమ్యం చేరేటప్పటికి లార్డ్ వీ హ్యావ్ టు రెస్ట్ లార్డ్, కమింగ్ టు పీస్ లార్డ్. దేవా అంచెదనంలో ఉన్న మేము మా జీవితంలో అన్ని విషయాల్లో వర్ధిల్లే వారిగా చెయ్యి. సమస్తం నీ కొరకు త్యాగం చేస్తానికి సంతోషంగా తెగించేవారు. ఎందుకంటే ఇక్కడ పోగొట్టుకుంటే ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం ఉంది కదా ప్రభా. దేవా నీ బిడ్డలుగా బ్రతికిన ఎవ్వరికి కీడును ఉద్దేశించే దేవుడు కాదు. అలాగా దొంగ వచ్చి దోచుకున్నా కూడా 7 రెట్లు తిరిగి అనుగ్రహించే దేవుడు అయ్యా. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించు, ప్రతి ఒక్కరిని నువ్వు స్పందించు, ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించు. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించు. మా జీవితంలో మార్పు చూడాలి ప్రభా, మార్పులు చూడాలి. ఇక్కడ నుండి విని వెళ్ళిపోతాం మాత్రం కాదు, మార్పు కలిగిన వారుగా, వ్యత్యాసాన్ని చూసేవారుగా, దాన్ని బట్టి విశ్వాసాల అభివృద్ధితో ఎదిగే జీవితంలో మా అందరికి అనుగ్రహించమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.